నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోని చూసిన వాళ్ళందరూ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే వంటకం పేరు ఒక స్వీటు. ఆ స్వీట్ పేరు గులాబ్ జామ్. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. గులాబ్ జామ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చక్కెర 1.5 గ్లాసు, నూనె కావలసినంత. ఇది గులాబ్ జామ్ ప్యాకెట్ ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చండి. నేను ఎన్టీఆర్ది తీసుకున్నాను, ఒక 200 గ్రామ్స్. ఇది గులాబ్ జామ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. గులాబ్ జామ్ తయారు చేయడానికి ఇందాక కావాల్సిన పదార్థాలు అన్నీ చూపించాను కదండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందు మనము గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని ముందు నీళ్ళు వేసుకొని ముందు కలిపి పెట్టాలి, నానబెట్టాలి. అది ఒక 5 నిమిషాలు నానబెట్టాలి. ముందు మనము ఈ యొక్క దాన్ని పౌడర్ని కలుపుకుందాం. కావాల్సినంత నీళ్లు పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. చేత్తోనే కలపాలండి, స్పూన్తో కలిపితే అంత బాగా కలవదు, ఎందుకంటే ముద్ద ముద్దగా ఉంటుంది. అలా నీళ్లు ఎక్కువ పోస్తే కూడా అది ఇదైపోతుంది. కాబట్టి మనం కొంచెం కొంచెంగా పోసుకొని చూసుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలండి, కొంచెం కొంచెం నీళ్లు. దీంట్లో నాకు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది, కావాల్సింది చూసుకొని. ఇప్పుడు ఇందాక కొంచెం కొంచెం నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకున్నానండి. నాకైతే ఇందులో హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది, అంతే. ఇప్పుడు ఇలా కలిపి పెట్టేసి దీన్ని నానబెట్టాలి ఒక 5 మినిట్స్. అటు పక్కన పెట్టేసి ఆ లోపల మనము సిరప్ రెడీ చేసుకుందామండి. అంటే పంచదార పాకము రెడీ చేసుకుందాం. పంచదార అంటే చక్కెర పాకము రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను చక్కెర పాకానికి స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టుకున్నానండి. మనము ఇది నేను 1.5, ఈ గ్లాస్తో 1.5 చక్కెర వేసుకున్నాను. ఇప్పుడు ఈ చక్కెర అందులో పోసుకొని నీళ్లు కూడా నేను 2 గ్లాస్కి కొంచెం తక్కువ, ఇదిగోండి 1, కొంచెం తక్కువగా 2కి వేసుకున్నాను. ఇప్పుడు ఇది పాకం పెడదాం. అవ్వాలి, ఒక 5 నిమిషాలు అయితే ఉడుకుతుంది. మరీ ఎక్కువ ఉడకకుండా జస్ట్ ఇలా చేయి పెట్టి ఇలా చూస్తే ఇలా మనకి గమ్ములాగా ఇలా కొంచెం అలా వస్తుంది. అప్పుడు పాకం వచ్చినట్టు తీసేయచ్చు. దీనికి ముదురు పాకం అలా అంతా ఏం అవసరం లేదండి, జస్ట్ ఆ చక్కెర కరిగితే చాలు అన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇది పెట్టి ఉన్నాను, చూడండి. ఇలా కలిగి పెడుతూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. మాడిపోతే మాడు వాసన వస్తుంది. గట్టిగా పట్టుకుంటుంది అడుగు, ఎందుకంటే చక్కెర అడుగు అయిపోతుంది కాబట్టి. అది ఉడికే వరకు కొంచెం అలా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలిపి చూస్తూ ఉండాలి. ఇది మొత్తం చక్కెర కరిగిపోయిందంటే ఇంకా అయిపోయిందండి, అంతే. ఇది చేయడం చాలా సులువండి. పిల్లలు ఎప్పుడైనా గులాబ్ జామ్ కావాలి అని, స్వీట్ తినాలి అని అనిపిస్తే, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినాలి అనిపిస్తే ఇది తొందరగా మనము ఒక 10 నిమిషాల్లో అన్నీ చేసేసుకోవచ్చు. మన ప్యాకెట్లో మనము రెడీమేడ్గా ఉంటుంది కాబట్టి చేసుకోవడము అయిపోతుంది. ఈ చక్కెర పాకం ఒకటే ఒక 3 మినిట్స్ అవుతుంది. అది చేసామంటే ఇది అడుగు పడుతుంది, అందుకని కరిగించుకుంటూ ఉండాలి. నీళ్లు పైకి ఉంటుంది, అడుగున చక్కెర ఉండిపోతుంది. అందువల్ల ఇలా కలిగి పెడుతూ ఉండాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే చక్కెర అంతా కూడా తొందరగా ఈ నీళ్లలో కలిసి కొంచెం ఇది కరిగిపోతూ ఉంటుంది. ఇది ఉడికేటప్పుడు మనము చూడాలి.
ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా చూడాలండి. ఇప్పుడు అంతా మొత్తం చక్కెర అంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత మనము ఇలా పెట్టి చూడాలి. అంటే చేతికి ఇలా తీసుకొని జస్ట్ ఇదే చూడండి, ఇలా అంటే మనకి గమ్ములాగా వస్తుంది చూడండి. ఇలా వస్తే చాలు, ఇంకా ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం పిండి కలుపుకున్నాం కదా, అవన్నీ బాల్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చక్కెర పాకాన్ని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనము పిండి కలుపుకున్నాం కదా, దీన్ని మనం తీసుకోవాలి. ఇది మన చేతికి అతుక్కుంటుంది కాబట్టి కొంచెం నీళ్లు తీసుకొని అలా చేతిలో అద్దుకుంటూ ఇలా అనాలన్నమాట. ఇలా అంటూ ఉంటే ఈజీగా వస్తుంది అనమాట. నీళ్లు ఉంటే అతుక్కోదు. ఇదో ఇలా నీళ్లు వెనుకొని దీన్ని చేసుకోవాలి. మన ఇష్టం అండి. షేపు రౌండ్గా బాగా రావాలి అన్నా రావాలి, ఎలా అయినా తీసుకోవచ్చు. చిన్నది పెద్దది అని ఏం లేదండి. ఎవరి ఇష్టాలు బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాల్ చేయాలి. ఇలా చేసి పెట్టుకోవాలి ముందు. ఎందుకంటే బాణాల్లో నూనె కడాయి పెట్టి నూనె పెట్టగానే ఎక్కువ పొగ వచ్చేటట్టుగా దాన్ని కాగబెట్టద్దు. అలానే కొంచెం చిన్నగా అలా కూడా ఉండకూడదు. మీడియం సైజులో బాగా అది నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత అప్పుడు ఇది వేసి తీసేయాలి. ముందు ఇవి బాల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రెడీగా ఉండిందంటే అప్పుడు ఈజీగా ఉంటుంది వేయడానికి. బాల్ చేసి రెడీగా ఇట్లా పెట్టేసుకున్నాండి. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో నూనె పోసుకొని కాగపెడతాం. నూనె పెట్టానండి, కాగాలి. అది కొంచెం కాగిన తర్వాత ఇది ఒక్కొక్కటి వేసి తీసి ఆ సిరప్ మనం ఇందాక చేసాం కదా చక్కెర పాకము, దాంట్లో ఒక్కొక్కటిగా అది వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని మనం తీసుకొని తినాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఊరుతుంది అనమాట. ఆ చక్కెర పాకంలో ఇవంతా బాగా ఊరుతుంది. ఇప్పుడు ఇది నూనె కాగింది. ఏ స్వీట్ చేసినా హాట్ చేసినా వినాయకుడిని చేసి ఇలా పెడతాను అనమాట. అంటే అన్నీ కరెక్ట్గా బాగా రావాలి అని. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా తీసుకొని ఇది మన చేతికి అతుక్కోకుండా ఉండడానికి మనం కొంచెం నీళ్లు అద్దుకోవాలండి. నీళ్లు పెట్టుకుంటే మనకి అద్దదు, ఇదవుతుంది, చేతికి అతుక్కోదు. ఇలా ఒకటి వేసుకోవాలి. వెంటనే కదపకూడదండి. ఇది వేసి ఒక 2 minutes ఉంటే అది ఇట్లా పైకి వస్తుంది. వచ్చినప్పుడే కదపాలి, వెంటనే కదపకూడదు. ఇప్పుడు మెల్లగా కదపాలండి, ఎందుకంటే అది ఇవ్వకుండా ఉండాలి. కలిపి ఇటు తిప్పాలి, అంటే అటుపక్క అవ్వాలి కాబట్టి. చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే పిండి అటు ఈ యొక్క ఇది గరిటె దానికి తగిలి విరిగిపోతూ ఉంటుంది. అందువల్ల మనము చాలా జాగ్రత్తగా దీన్ని కదపాలి. కొంచెం ఓపికగానే చేయాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. బంగారు వర్ణ కలర్లో, గోల్డ్ కలర్లో వచ్చిందంటే అప్పుడు తీయాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా అయిపోతుంది, మళ్ళీ మాడిపోతుంది మెయిన్గా. అందువల్ల ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. రేపు ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టుకుని ఉండొచ్చండి. మళ్ళీ తర్వాత మీడియం ఫ్లేమ్ అలా మార్చుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి నూనె ఒకవేళ సరిగా ఆరిపోయింది అన్నట్టుగా ఉండిందంటే కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎక్కువగా ఉంది అన్నప్పుడు తగ్గించుకోవాలి. ఇలా చూసుకుంటూ ఉండాలి. కలర్ వస్తుంది చూడండి. ఇలా బాగా వచ్చిన తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత దాన్ని మనం చక్కెర పాకంలో వేయాలి. ఎందుకంటే ఒకవేళ దీంట్లో నూనె ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఈ ప్లేట్కి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ యొక్క చక్కెర పాకంలో
ఏమీ నూనె లేకుండా ప్లెయిన్గా ఉంటుంది, అప్పుడు దాంట్లో వేయచ్చు. ఇప్పుడు ఇలా తీసుకొని మనము ఈ యొక్క చక్కెర పాకంలో వేయాలి. ఇలా చక్కెర పాకంలో వేసుకుంటూ పోవాలండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.